నరేంద్ర మోడీ సర్కార్ ఒక అద్భుత విజయాన్ని సాధించింది. నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉన్న ఉగ్రవాదులను కూడా కాపాడుకొస్తూ భారతదేశానికి సహకరించినటువంటి అమెరికన్ న్యాయస్థానం ద్వారా ఇప్పుడు అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. 2008 నాటి ముంబై ఉగ్రవాద దాడుల కేసులో ప్రధాన నిందితుడైన తహపూర్ హుస్సేన్ రాణా విషయంలో అమెరికా కోర్టులో భారత్ అనుకూల తీర్పు వచ్చింది. తనని విచారణ నిమిత్తం భారత్కి అప్పగించవచ్చని అమెరికాలోని కాలిఫోర్నియా కోర్ట్ ఆఫ్ అప్పీల్ స్పష్టం చేసింది. రాణాను భారత్కి అప్పగించేందుకు భారత్ అమెరికా దేశాల మధ్య అమల్లో ఉన్న నేరగాళ్ల అప్పగింత ఒప్పందం అనుమతిస్తోందని తేల్చెప్తూ ఈ నెల 15వ తేదీ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఈ ఒప్పందం కింద తనని భారత్కి అప్పగించడం సాధ్యం కాదంటూ రాణా చేసిన వాదన న్యాయస్థానం తిరస్కరించింది. 2008 నవంబర్ 26వ తేదీన ముంబైలో 10 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 6 అమెరికన్ పౌరులు సహా మొత్తం 126 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడులకు నిధులు సమకూర్చినట్టు పాకిస్తాన్ జాతీయుడైన తహపూర్ రాణా మీద పలు ఆరోపణలు ఉన్నాయి. ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారైన లష్కర్ తోయిబా ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో ఇతర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముంబై ఉగ్రవాద దాడుల కేసులో రాణా ప్రస్తుతం అమెరికాలో లాస్ ఏంజల్స్ జైల్లో ఉన్నాడు. రాణాను తమకు అప్పగించాలని భారత దర్యాప్తు సంస్థలు చాలా సంవత్సరాలకు కోరుతున్నాయి. అయితే కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తీర్పు మీద ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అతనికి వెసులుబాటు ఉంది అంటున్నారు. మళ్ళీ అక్కడ కూడా అయ్యాక మనకి రావడానికి వీలుంటుంది.